తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. లక్ష్మీనారసింహానుగ్రహ ప్రాప్తిరస్తు. ముఖ్యంగా తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందా? ముఖ్యంగా కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు 2028లో మేమే బ్రతికి ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయి తీరుతాడు, లేని పక్షంలో కేటీఆర్ అవుతాడు. కాకపోతే ఒకరి యొక్క మరణాల గురించి, చావుల గురించి ఈ మధ్య మాధ్యమాల్లో కొంతమంది వీడు పోతాడు, వాడు సూసైడ్ చేసుకుంటాడు, వీడు తెగ చెప్తున్నారు. సరే, అది వాళ్ళ జ్ఞానం, కానీ మనం చెప్పకూడదు. మనం ఒకరి మరణం గురించి మాట్లాడకూడదు. కేసీఆర్ యొక్క ఆరోగ్యం ప్రస్తుతం బలంగా ఉంది. ఆయనకి ఏదో అవుతుంది, అసలు వచ్చే ఎన్నికల దాకా ఉంటాడా పోతాడా, ఈ అనుమానాలు ఎవరికీ అక్కర్లా. ఎవరి పని వాళ్ళు చూసుకోండి. కానీ నాకు తెలిసి నా సంకల్పంలో నేను చెప్తున్నా, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరో 6 సభలు చాలా భారీగా నిర్వహిస్తుంది. జన సమీకరణ వాళ్ళు చెయ్యరు, వాళ్ళే వస్తారు. జనాలు మొన్న జరిగిందిగా, తండోపతండాలుగా, ఎవరి వల్ల కాదు కంట్రోల్ చేయడం. మొన్న వరంగల్లోనే ఎక్కడో స్వతహాగా వచ్చిన వాళ్లతో మొత్తం దిగ్బంధనం అయిపోయింది. అలా జరగబోయే విధానంలో చూస్తే రానున్న రోజుల్లో తెలంగాణలో కీలకమైన స్థానాల్లో అత్యంత అద్భుతమైనటువంటి వేదికల మీద మళ్ళీ తిరిగి పురుడు పోసుకుంటుంది, ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కేసీఆర్ బతికున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తే కేసీఆరే ముఖ్యమంత్రి, ఇంకొకడు రాడు. కన్ఫర్మ్. అర్థమైందా? కాబట్టి ఇందులో ఏ అనుమానం లేదు. కాకపోతే ఆయన ఇప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రం ఆ యుద్ధం అప్పుడే పోతాడన్నారు చాలా మంది. పోయాడా? నేను చాలా క్లియర్గా చెప్పా. అలాగే ఇప్పుడు చెప్తున్నా, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఫామ్ హౌస్ అంటారు, వేళదుంపదగా ఫామ్ హౌస్ లో కూర్చొనే 10 ఏళ్లు పాలిచ్చాడు. ఫామ్ హౌస్ లో కూర్చొనే ప్రభుత్వాన్ని నడిపించాడు. ఫామ్ హౌస్ లో కూర్చొనే అన్నిటికీ మొత్తం శ్రీకారం చుట్టాడు. ఎక్కడ కూర్చుంటాయి, పనులు అవుతున్నాయి కదా అని తెలంగాణలో చాలా మంది అనుకున్నారు. ఇప్పుడేమనుకుంటున్నారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరట్లేదు, అనవసరంగా మనం వీళ్ళని ఎందుకున్నామని ఏడుస్తున్నారు. సో ఇక్కడ ఎవరైనా సరే ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది. వీళ్ళు ఇవ్వాల్సింది ఫ్రీ బస్సు, పెళ్ళప్పుడు బంగారం, ఇంకొకటి కాదు. పేదలకి చదువు, పేదవాళ్ళకి ఆరోగ్యం, పేదవాళ్ళకి అంత నీడ, ఇది ఇవ్వగలిగితే చాలు. ఎందుకు అక్కర్లేని హామీలు ఎందుకు చేయడం? కాకపోతే బీఆర్ఎస్ అయిపోయింది, పడిపోయింది అని అనుకుంటే పొరపాటే. దానంత పెద్ద తప్పిదం ఇంకొకటి లేదు. మళ్ళీ తుఫాన్ల వీచుకొస్తుంది. దానంత పెద్ద తప్పిదం ఇంకొకటి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇంకో 10 సంవత్సరాలు నేనే కూర్చుంటాను. తప్పే ఉంది అనుకోండి. ఇప్పుడు నేను అనుకుంటా, తప్పే ఉంది, అవలేదు, ఎవడు పట్టించుకుంటాను నన్ను? కాకపోతే రేపు రేవంత్ రెడ్డి అప్పుడు డయాస్ మీద కుర్చీలో కూర్చుని 10 ఏళ్ళు ఉన్నావు, పట్టుమని 10 సీట్లు కూడా రాలేదు నీకు అని ఎవరన్నా ఎద్దేవా చేస్తే ఇక ట్రోల్ చేస్తారు యూట్యూబ్లో. అది అప్పుడు ఇలా అన్నాడు, ఇప్పుడు చూడు ఎక్కడున్నాడు అని అంటారు. ఇది మనం మాట్లాడేటప్పుడు పబ్లిక్గా ప్రజల్లో మనల్ని ప్రజలు ఎన్నుకోవాలి, మనల్ని ప్రజలు నిర్ణయించాలి, మనల్ని ప్రజలు కూర్చోబెట్టాలి, మనం చెప్పకూడదు. అది అహంకారానికి హేతు. కొన్ని అటువంటి పొరపాట్లు జరిగినాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్లోనే మేమేమైనా గొడిపోయామా, మాకు చేత కాదా, మేము చేయలేమా అని ఉత్తమ్ కుమార్ అనుకుంటే, దామోదర్ రాజనరసింహ అనుకుంటే, బట్టి విక్రమార్క అనుకుంటే, కోమటిరెడ్డి అనుకుంటే, రేపటి రోజున నీ పార్టీలో చీలికి వస్తే ఏం చేస్తారు? కాబట్టి కొన్ని వారి క్యాబినెట్ అంతా కూర్చొని చక్కగా మాట్లాడుకొని మంచి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకురావాలి, కానీ ఏకచక్రాధిపత్యం మాత్రం వహించకూడదు. అది థ్రెట్ ఎప్పటికైనా బయట వాడి నుంచి కాదు, ఇంట్లో నుంచే. అంతే కదా మరి. అది తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో మరోసారి బీఆర్ఎస్ చక్రం తిప్పబోతుందని అంటారు. ఎందుకు తిప్పదయ్యా? కేటీఆర్ మొహాన సీఎం అయ్యే యోగం ఉంది, వాడి మొహాన యోగం ఉంది. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చేసి తీరుతాడు, అందులో అనుమానం లేదు. మరి వాళ్ళ బావగారు హరీష్ రావు గారికి వెనకాలే ఉంటాడు. అంటే
అప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తాడేమో హరీష్ రావుకి. హరీష్ రావు ప్రజల నాయకుడు, ఓకే. ప్రజల కోసం ఎక్కువ శాతం, ప్రజల గురించి ఎక్కువ ఉన్నటువంటి మనిషి, పదవుల కోసం ఆరాటపడ్డవాడు కాదు. కాబట్టి హరీష్ రావుకి ఆ గౌరవం, ఆ పదవి, ఆ విధానం ప్రజల నుంచే ఉంది, ఓకే, పార్టీల నుంచి కాదు. ఓకే. ఈ విషయాన్ని గమనించాలంతా. Yes. కాబట్టి ఈజ్ ఆల్వేస్ దే. Yes. ఇప్పుడు కవితమ్మ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, వీళ్ళ మధ్య వచ్చింది టీ కప్పులో తుఫాను. మళ్ళీ కలుస్తారంటారా? ఓ అమ్మ, అందరూ ఒకటైతారు. అంతేరా, జనాలు పిచ్చారు. ఇప్పుడు రేపు కవితమ్మ 10 సీట్లు నుంచోబెట్టి ఓ 4 గెలిపించుకుంది అనుకో, అప్పుడు అయ్యా నేను వచ్చేస్తా నీ దగ్గరికి అంటే బయట నుంచి సపోర్ట్ ఇయ్యమ్మా, అయిపోయా. అంతే. నాన్న, ఎప్పుడైనా సరే రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. రాజకీయం కోసం, పదవి కాంక్ష కోసం, రాజ్య కాంక్ష కోసం ధృతరాష్ట్రుడి కౌగిలే. ఇది గుర్తుపెట్టుకోవాలంతా. థ్యాంక్ యూ గురువు గారు. ఓకే నాన్న, శుభమస్తు.